హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా టీడీపీకి వచ్చే సీట్లు ఇవే, చంద్రబాబు అంచనా అంటూ మనకు లేటెస్ట్ న్యూస్ వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మధ్య హోరాహోరీగా జరిగిన ఎన్నికల ఫలితాల సమరం ముగిసింది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. పోటీ చేసిన అభ్యర్థులతో పాటు ప్రజలు కూడా అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 1వ తేదీన జాతీయ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. వాటిని బట్టి ఏ ప్రభుత్వం వస్తుందని అంచనాకు రావచ్చు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే విషయాన్ని అంచనా వేశారు. 35 కూడా వచ్చే పరిస్థితి లేదు. పోలింగ్ సరళి నిశ్చితంగా పరిశీలిస్తే వైసీపీకి కనీసం 35 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి జనసేనాని పవన్ కళ్యాణ్ మాటకు కట్టుబడి సహకారం అందించారని, దాదాపుగా మెజారిటీ సీట్లలో జనసేన గెలవబోతోందని పార్టీ నాయకులతో అన్నట్లు తెలిసింది. వైసీపీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా తెలుగుదేశం శ్రేణులు కలిసికట్టుగా ఎదిరించారని, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అధికార పార్టీ అరాచకాలను ధీటుగా ఎదుర్కొంటున్నారన్నారు. అందుకు మాచర్ల తాడిపత్రి సంఘటనలు ఉదాహరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పోలింగ్ సరళిని పరిశీలిస్తే వార్ వన్ సైడ్గానే జరిగిందని, ప్రజలంతా గుంభనంగా వ్యవహరించారని, వారు అలా వ్యవహరించడానికి కూడా కారణం ఉందన్నారు. ఫలానా పార్టీకి ఓటు వేశామని చెబితే ప్రత్యర్థి పార్టీ నుంచి కేసులు, గొడవలు, ఇతరత్ర అల్లర్లు జరగడానికి అవకాశం ఉంటుందని భావించి వీరంతా ఓటు ఎవరికి వేశామనే విషయాన్ని బహిరంగపరచడం లేదని విశ్లేషిస్తున్నారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 120 సీట్లు పైగా గెలుపొందుతుందని అంచనా వేస్తున్నారు. 4వ తేదీన ఫలితాలు వస్తే గానీ వీరి అంచనాలు సరైనవా కావా అనేది తేలుతుంది.